ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందే మాతర గేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారత జాతీయ గేయమైన వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం మాట్లాడారు. వందే మాతర నినాదం ఒక శక్తి, పోరాటం, తలవంచని పౌరుషం, తిరుగులేని దేశభక్తి, స్వతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన గేయమని కొనియాడారు. కులాలకు మతాలకు అతీతంగా వందే మాతర గేయం ఉంటుందని చెప్పారు. ఏడాది పాటు వందే మాతర ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రధాని పిలుపులో భాగంగా 4 దశలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందే మాతరమని సీఎం పిలుపునిచ్చారు. వందే మాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందు తీసుకెళ్తున్నారని అన్నారు. చాలా దేశాల్లో సమర్థవంతమైన నాయకులు లేరని, 2047వ సంవత్సరానికి భారతదేశంలో అన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా తయారవుతుందన్నారు. 78 సంవత్సరాల్లో భారతదేశ శక్తి ఏంటో ప్రపంచానికి చెప్పామన్నారు. అన్ని రంగాల్లో భారతదేశం ముందే ఉంటుందని కొనియాడారు. ఒకప్పుడు వందే మాతరం గేయం భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్ఫూర్తినిచ్చిందని, భారతదేశం నంబర్ 1 దేశంగా నిలబడడానికి వందే మాతరం ఒక టానిక్ గా పనిచేస్తుందన్నారు. మహానాయకులు, వారి తపన, వారి పట్టుదల, వారి పరిపాలన మన రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. 150 వసంతాల వందే మాతరం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి అమూల్య సందేశం ఇప్పుడు మనందరి కోసం. గౌరవనీయులు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి మిత్రులు కందుల దుర్గేశం గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అజయ్ జైన్ గారు, చైర్పర్సన్ ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ శ్రీమతి తేజస్విని గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గారు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లికార్జునరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన సోదరమండలందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మనం ఈ కార్యక్రమానికి వచ్చాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను వందే మాతరం అంటే గట్టిగా మీరు కూడా పిడికిలి బిగించి దేశభక్తిని చాటే విధంగా వందే మాతరం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం చేశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయింది. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. అక్కడి నుంచి ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసింది. 150 సంవత్సరాలు ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. మొత్తం 4 దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు, ఇది ప్రారంభ వారోత్సవం. రెండో దశ
2026 జనవరి 19 నుంచి 26 వరకు రిపబ్లిక్ డే దినోత్సవాలు వారమంతా జరుపుకుంటాం. మూడో దశ 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు స్వాతంత్ర దినోత్సవం. 7కి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందు పేదరికం పోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఒకే స్లోగన్ పెట్టుకున్నాం, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం అయితే ప్రపంచానికే తెలుగు జాతి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తయారు కావాలనేది నా ఆలోచన. ఇది అసాధ్యం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలామంది మనలో ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చిందని ఆలోచిస్తూ ఉంటాం. దేశానికి నేనేం చేశాను అని కానీ మనం ఆలోచించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వతంత్ర భారతదేశంలో మనం స్వతంత్ర పౌరులుగా ఉంటున్నాం. ఈరోజు ఈ దేశం మనకు అన్నీ ఇచ్చింది. అదే సమయంలో చేసిన మీ మనసులో ఒక్కసారి వందే మాతరం తలుచుకొని ముందుకు పోగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గట్టిగా మరొకసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఒక పక్క దేశం, ఒక పక్క మన రాష్ట్రం. అప్పుడే ఒక అతి శక్తివంతమైన జాతిగా మనం తయారు చేసుకుంటాం. ఇది అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు జనగణ మన జాతీయ గీతాలాపన బ్యాండ్ బృందం వారిని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం.